హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈరోజొచ్చేసి నాగుల పంచమి రోజు స్వామివార్లకి అభిషేకం చేసుకొని, ఇలా చక్కగా అలంకరించుకున్నానండి. మొత్తంగా అలంకరించుకొని, అభిషేకమైన తర్వాత అమ్మవారి దీపం పెట్టానండి. ఈరోజు పిండి దీపారాధన పెడదామని 2 పిండి దీపాలు పెట్టుకుందామని అనుకున్నానండి. ఈ పిండి దీపాలకు కారణం ఏంటంటే అండి, ఈ నేను ఎప్పుడన్నా గుళ్ళకెళ్ళినప్పుడు ఒక పెద్దావిడ చెప్పిందండి. ఇంట్లో కూడా పెట్టుకోవచ్చమ్మా మనము మంగళవారాల్లో పిండి దీపాలు ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. ఏమీ కాదు. ఎందుకంటే నాగపంచమికి గుడికి రాలేకపోతే ఇంట్లోనే పిండి దీపారాధన పెట్టి చక్కగా ఏదన్నా చలిమిడి కానీ, ఏదన్నా వడపప్పు, బెల్లం అలాంటియి ఏదన్నా పెట్టి, పాలు పెట్టి మొక్కుకో అమ్మా. ఏదన్నా తీపన్నమన్నా ఏది నీకు వీలైతే అది చేసుకో. కానీ అది మాత్రం బ్రహ్మముహూర్తంలో చేసుకో అమ్మా. చేసుకునేదేదో ఫలితం ఉంటదని చెప్పిందండి. అందుకే ఈరోజు 5:30కి కంటే ముందేనండి 5:15కి అయిపోయిందనుకుంటా నా పూజ తులసి చెట్టు దగ్గరికి పోయేసరికి. ఎందుకంటే నైట్ అంతా ప్రిపేర్ చేసుకున్నానండి. కాబట్టి త్వరగా అయిపోయిందండి. పొద్దున అయిపోయింది చేసేసాను. ఇంకా ఈ పిండి దీపారాధన అండి 2 చేసుకున్నాను. 2 దీపాలు చేసుకున్నాను. అమ్మవారిని కూర్చోపెట్టుకున్నాను. గజలక్ష్మి అమ్మవారిని చూడండి అలా అమ్మవారిని తమలపాకుల మీద కూర్చోపెట్టుకొని కాసిన్ని బియ్యం పోసి తమలపాకుల మీద కూర్చోపెట్టుకొని చక్కగా అలంకరించుకున్నానండి. ఆ అలంకరణ కూడానండి మనం అమ్మవారిని కూర్చోబెట్టుకునే ముందు అన్ని రంగుల పువ్వులు కావాలంటండి. అన్ని రంగుల పువ్వులు పెట్టానండి. పసుపు, ఎరుపు, గులాబీ అన్నీ పెట్టానండి. ఇవి మాత్రం కంపల్సరీ కావాలని చెప్పిందండి ఆవిడ. నా దగ్గర ప్రతిరోజు ఉంటాయి కదండీ! కాకపోతే ఆవిడ చెప్పిందని మంచిగా అలంకరించానండి. తమలపాకుల్లోనే పెట్టి చక్కగా దీపం పెట్టేసి ఇలా నువ్వుల నూనెతోనే పెట్టానండి దీపం. నువ్వుల నూనెతో దీపం పెట్టుకొని ఇలాగా పసుపు, కుంకాలు వేసుకొని అన్నిటికి అక్షింతలు వేసి మన కోరికనైతే చెప్పుకోవాలండి. ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టుకున్నానండి. చక్కగా దీపం, ధూపం మంచిగా జవ్వాది చల్లాలండి అమ్మవారి దగ్గర. పచ్చకర్పూరం చల్లాలి. పచ్చకర్పూరంతోటి ఈరోజు హారతిచ్చానండి. చూసారండి ఆ పచ్చకర్పూరము మనము మందిరంలో ఇస్తే ఎంత పొగొస్తుందో చూసారండి? ఆ పొగ కోసమే నేనివ్వనండి. అందుకనే నేను ఒత్తులకు రాస్తాను. ఎక్కువ పొగ పడతది. మొత్తం మసి మసి అయిపోతదండి మందిరం అంతా. వారం రోజుల్లో అంతా ఎక్కడిదక్కడ మసి కనపడుతూ ఉంటది. ఇంక తుడుచుకోవడమేనండి నేను. నాకు తెలియనప్పుడు అలాగే చేసేదాన్ని. ఆ తర్వాత నేను ఒత్తులకి అంటిస్తున్నానండి నేను. 2 వత్తులు కలిపి ఒక వత్తిగా చేస్తాను కదండీ! ఆ ఒత్తులకి అంటిస్తాను నేను. బొడ్డొత్తులుంటే వాటికి అంటిస్తాను. కానీ మాత్రం అవి మాత్రం పెట్టుకోనండి. చక్కగా సాంబ్రాణి ఇచ్చి పూజ అయితే పూర్తి చేసుకున్నానండి. ఆ తర్వాత తులసమ్మకు బయట పెట్టేసాను. ఇది మాత్రం చూడండి చాలా రోజులది దాచిపెట్టానండి ఇలాగా మనం చేసి చూపెట్టొచ్చు వీడియో అని. ఒక 3, 4 నెలల నుంచి ఉందండి అది. ఈ దీపాలు మాత్రం నేనెప్పుడూ వాడతా ఉంటాను కదండీ! వీటికేం లేదు. 4, 5 రోజులయిందండి. ఇవి పక్కకు పెట్టి తోముదామనుకోని పక్కకు పెట్టానండి. అది మా లిక్విడ్ ఉంది చూడండి. ఆ లిక్విడ్‌తో తోముతున్నానండి. హ్యాపీ ప్లానెట్ లిక్విడ్ ఉంది కదండీ నా దగ్గర. ఆ లిక్విడ్ పెట్టానండి. ఆ లిక్విడ్ పెట్టి ఇలా మొత్తం చక్కగా రుద్దుకున్నానండి. ఫస్ట్ రుద్దుకోవాలి. రుద్దుకొని పక్కన పెట్టుకున్నానండి. ఒక 2, 3 నిమిషాలు మాత్రం మీరు ఇలా రుద్దేసి పక్కకు పెట్టండి. ఇది ఇంత నల్లగా ఉంది కదండీ! చూడండి ఎంత తెల్లగా అయితదో తర్వాత. మీరు చూడండి అది చూసి ఇగో ఇలా బాగా కొంచెం రుద్దేయాలండి. కొంచెం చేతులకైతే పనుంటదండి. మనం గ్లౌజులు వేసుకోండి. ఆ స్మెల్ రాకుండా ఉండాలి మీకు ఆ లిక్విడ్‌ది అంటే గ్లౌజులు వేసుకొని. కానీ చేతులు మాత్రం అస్సలు మండవండి. పీతాంబరిది మండినట్టు మండవండి. కాపోతే పీతాంబరితో కూడా మంచిగా పోతాయండి. మన సబీనాతో కూడా సూపర్‌గా ఉంటాయండి. ఏమీ కాదు. కానీ ఇది త్వరగా అయిపోయే పనండి. అందుకనే ఆ పని చేశానండి. ఆ పని అయిపోయిన తర్వాత ఇక్కడ ఆ తర్వాతండి ఇలా చక్కగా రుద్దుకోవాలండి. మంచిగా రుద్దేసి, మనం ఎంత బాగా రుద్దుకుంటే చేతులకు మాత్రం పనుంటదండి. చక్కగా గ్లౌజులు వేసుకోండి కావాలంటే. లేదంటే ఇలా కూడా రుద్దుకోవచ్చండి. చక్కగా రుద్దేసి, మనం 2, 3 నిమిషాలు మాత్రం తోమాలండి. తోమినయి మాత్రం పెద్ద పని పడదండి మీకు. కానీ కొంచెం నల్లగా ఉంటాయి చూడండి అవి. ఆ తర్వాత కొంచెం మనము విమ్ లిక్విడ్ ఏసుకొని చిన్న పీస్ పట్టుకోవాలండి మనం. బొల్లు తోమే పీసండి అది. తోమేది కొత్త పీస్ అయ్యుండాలండి. ఇవి పూజా సామాన్లు కదండీ! అలా పీస్ పట్టుకొని స్క్రబ్బర్ తోటి చక్కగా గట్టిగా రుద్దాలండి. కొంచెం పని పడతదండి. పెడితే మాత్రం నిజంగా మీరు చెప్తున్నానండి 15 రోజుల వరకు వీటి కళాకాంతులు అసలెక్కడికి పోవు. 15 రోజులండి ఖచ్చితంగా. మనం ఇలా చక్కగా కడుక్కొని తూడ్చుకోవాలండి. గట్టిగా తూడ్చుకొని కవర్‌లో పెట్టుకుంటే మాత్రం మీకు దాచిపెట్టాలనుకుంటే 15 రోజులండి. మామూలుగా బయట మీరు వాడుకున్నట్టయితే వారం రోజులుంటాయండి. కాపోతే గట్టిగా రుద్దాలండి. మంచిగా రుద్దేసి, ఈ రుద్దినవన్నీ పక్కకు పెట్టొద్దండి. నీళ్ళలో పడేయాలి తొందరగా.
నీళ్ళలో పడేస్తే తర్వాత మనం తీసి తుడుచుకోవచ్చు కానీ బయట పెట్టొద్దు. మిగతాయన్నీ రుద్దేదాకా ఈ పక్కన పెట్టొద్దండి. ఇలా మీరు తీసేస్తారు కదా! అది ఎమ్మటే కడగంగానే నీళ్ళలో పడేయాలండి. అది కూడా నేను కాసిన్ని పసుపు నీళ్ళలో పడేస్తానండి. ఏస్తే మంచిగా ఉంటున్నాయండి. ప్రాబ్లమ్ అవ్వకుండా ఉంటున్నాయి. కాసిన్ని పసుపు కలపండి. పసుపు కలిపితే మంచిగా ఆ నీళ్ళలో మంచిగా అసలు మరకలే రాకుండా ఉంటాయండి. నేను మీకు మళ్ళీ చూపిస్తానండి రేపెల్లుండి. మళ్ళీ చూపిస్తాను మీకు. ఇది ఎంత చక్కగా తోముకోవచ్చంటేనండి మనకు చేతులు మండవండి. చేతులు మాత్రం మండవు. కాకపోతే లిక్విడే కదండీ! మనకిది విమ్ లిక్విడే కదా! ఏం పెద్ద పనుండదండి. మెల్లి మెల్లిగా చేసుకోవచ్చండి. మధ్యాహ్నం పూట ఖాళీగున్నప్పుడు అలా పీస్ పెట్టి చేసుకుంటే కడగంగానే తెల్లగా ఎళ్ళినాయండి. మంచిగా అన్నీ మాత్రం ఎంత బాగా ఎళ్ళాయో చూడండవి. ఆ నల్లదైతే అది నేనంటే అవి తోముతున్నానండి. ప్రతిరోజు దీపాలంటే తోముతున్నాను. ఆ మిగతాది ఆ కుంకుమ భరణి చూడండి అదెంత తెల్లగా ఎళ్ళిందో. అంత బాగా ఎళ్ళినాయండి. చూడండి సామాన్లన్నీ ఎంత బాగున్నాయో. ఇలా తోముకోవాలండి. ఇప్పుడు ఈ శ్రావణ మాసాల్లో అన్నీ తెల్లగా ఉండాలి కదా! ఎక్కడెక్కడున్నాయి అన్నీ తీసి కడిగి మీరు జిప్‌లాక్ కవర్‌లో దాచుకోండి. జిప్‌లాక్ కవర్ కాకపోయినా ఏదన్నా కవర్‌లో దాచుకోండి. డబుల్ కవర్ పెట్టి దాచుకోండి. గాలి సోకొద్దండి. లేదంటే ఏదైనా డబ్బాలలో పెట్టేయండి. స్టీల్ డబ్బాలో గానీ, ప్లాస్టిక్ డబ్బాలు పెద్దయి ఉంటాయి గదా! అందులో పెట్టేయండి. గింత గాలి కూడా పోదండి. కవర్‌లో పెట్టి అందులో పెట్టండి. మీరు పూజ చేసేటప్పుడు తీయండి. ఇదే రంగుతో ఉంటాయి. రంగు ఏమి మారవండి. నమ్మండి నన్ను. ఎందుకు చెప్తున్నానంటే, మనం పూజ సామాగ్రి నేనెక్కువ తోముతూ ఉంటానండి. రకరకాల ట్రయల్స్ చేస్తూ ఉంటాను అన్నిటి మీద. ఏది ఎన్ని రోజులొస్తదని. వీడియో నచ్చితే లైక్ చేయండి.